ఓం నమః శివాయ. నమ్మిన భక్తుల నిండుగుండెల్లో ఉండే మహాశివుడు తన భక్తుల కోసం, అభాగ్యుల కోసం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో గత 15 సంవత్సరాలుగా లింగరూపంలో కొలువై నిత్య పూజలందుకుంటున్నాడు. ఈ దివ్యమూర్తిని దర్శించేందుకు రాష్ట్ర నలుమూలల నుండే కాక దేశ నలుమూలల నుండి ఇక్కడకు భక్తులు వస్తుంటారు. శివయ్యకు ప్రీతికరమైన సోమవారం సందర్భంగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన వెంకట శేషగిరి గారు ఈశ్వరుని సేవలో తరించారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామి చెంత వారి గోత్రనామాలపై పూజలు చేసి ఆశీర్వదించారు. శివయ్యకు స్వయంగా జలాభిషేకం చేసి శివలింగానికి మనసారా నమస్కరించుకున్నారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఈ సందర్భంగా పూలదండను తాకి నమస్కరించగా అర్చకులు స్వామివారిని అలంకరించి కర్పూర నీరాజనం సమర్పించారు. ఆనందకర్పూర దివ్య మంగళ నీరాజనం దర్శయామి. ఆ హారతిని భక్తులకు ఇవ్వగా ఆదిదేవుని ఆశీస్సులు పొందారు. అనంతరం అర్చకులు మంత్రోచ్చరణలు ప్రతిధ్వనించేలా వేదమంత్రాలు పఠిస్తుండగా హోమంలో నెయ్యి వేసి మొక్కులు తీర్చుకున్నారు. నందీశ్వరాయ నమః. పృథివ్యాయ నమః. అర్చకులు హోమభస్మాన్ని, జలప్రసాదాన్ని ఇవ్వడంతో పాటు పసుపు రాసిన ఇటుకలను ఇచ్చారు. ఆశ్రమ సిబ్బంది శివాలయ నమూనా చిత్రాన్ని చూపిస్తూ ఆలయ రూపురేఖల గురించి భక్తులకు వివరించి ఆశ్రమ వ్యాన్లో నిర్మాణ స్థలానికి తీసుకువెళ్లగా వారి స్వహస్తాలతో ఇటుకలు అందించారు. ఈ పుణ్యస్థలానికి వచ్చి ఈశ్వరుని సాయుధ్యంలో గడిపిన సేవామూర్తుల కుటుంబాన్ని ఆ శివయ్య సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.